అత్తయ్య, ఎందుకంత కోపంగా వచ్చేశారు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు సింధు. ఆ మధుని మన ఇంట్లో ఉండమని అలా ఎలా చెప్తావసలా? అది చేసిందేమన్నా చిన్న తప్ప క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి? మన నాశనం కోరుకునే దాని మోహం రోజంతా మనం చూస్తూ ఉండాలా? అది ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరికి ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందో అని ఆలోచించావా? శత్రువుని మనతో పాటు మన ఇంట్లో ఉండనిస్తే మన కష్టాలు బాధలు మళ్ళీ మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అది అర్థం కావటం లేదా నీకు? మధు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదత్తయ్య. ఇష్టం లేనప్పుడు దాన్ని ఇంట్లో ఉండమని ఎందుకన్నావు? ఆరాధ్య కోసం. ఆరాధ్య ఎలా మాట్లాడిందో మీరే విన్నారు కదా. ఆ మాటలు ఆరాధ్యవి కావు, మధువి. మధునే ఆరాధ్య చేత అలా మాట్లాడించింది. మధు మీద కోపంతో ఇప్పుడు మనం దాన్ని వెళ్ళిపోమంటే మధుతో పాటు ఆరాధ్య కూడా వెళ్ళిపోతుంది. మన శత్రువు దగ్గర మన ఇంటి పిల్ల ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదీ కాక ఇన్నాళ్ళు తనని దూరం పెట్టి పట్టించుకోలేదనే కదా ఆరాధ్య మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆరాధ్యకి మన మీద ఇంకా కోపం పెరిగి ఇంక జీవితంలో మనకి దగ్గర కాదు. మధు ఆరాధ్యని ఏదో మాయ చేసింది. తనని ఇంతలా తన వైపుకు తిప్పుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మనం అనుకున్న దానికన్నా ఆ మధు చాలా ఎక్కువ డేంజర్గా ఉందత్తయ్య. మధు సంగతి మనకి పూర్తిగా తెలిసి కూడా ఆరాధ్యని తనతో వదిలేయకూడదు. ఆరాధ్యకి ఏం చెప్పి తన వైపుకు తిప్పుకుందో తెలుసుకోవాలి. నిదానంగా ఆ మధు ఎంత దుర్మార్గురాలో అన్నది ఆరాధ్యకి మనం తెలిసేలా చేస్తే మెల్లగా ఆరాధ్యే మనకి దగ్గరవుతుంది. ఆరాధ్యని ప్రేమతో గెలవాలే తప్ప కోపంతో కాదత్తయ్యా. ఏంటి సింధు ప్రేమతో గెలిచేది? ఆ మధు మనిషైతే నువ్వన్నట్టు ప్రేమతో గెలవచ్చు, కానీ అది రాక్షసి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవేవి దానికి తెలియవు. దాని దగ్గర ఏవి పనిచేయవు. నీ చెప్పింది మధు గురించి కాదత్తయ్యా, ఆరాధ్య గురించి. ఆయన వాళ్ల ప్రేమాభిమానాలు దొరక్కే కదా ఆరాధ్య ఇలా తయారైంది. ఇప్పుడు మనం వాటిని ఆరాధ్యకు అందిస్తే ఎవరు ఏంటనేది త్వరలో ఆరాధ్యకి అర్థమవుతుంది. యశ్ విషయంలో గాని మీ విషయంలో కానీ మొదట్నుంచి నేను ప్రేమతో గెలవాలనే కదా ప్రయత్నించాను. అలా ప్రయత్నించబట్టే కదా ఈరోజు మనందరం కలిసాం. అలాగే ఏదో ఒకరోజు ఆరాధ్య కూడా ఆ మధుని వదిలేసి మనతో కలిసిపోతుందత్తయ్య. ఆరాధ్య మధుని అమ్మా అని పిలుస్తుందంటే ఏ రేంజ్లో ఆ మధు ఆరాధ్యని మాయ చేసిందో అర్థం చేసుకోండి. ఆరాధ్యని మధు నుంచి దూరం చేసి మనకి దగ్గర అయ్యేలా చేసే బాధ్యత నాదత్తయ్య. నా మీద నమ్మకం ఉంచండి. ఆరాధ్య, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? ఏమ్మా? నా మీద ప్రేమ ఉన్నట్టు నటించకండి. నేను పుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని నన్ను వదిలేశారు కదా, అందుకే మీరంటే నాకు అసహ్యం. అది కాదమ్మా, మాట్లాడకండి. అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మీరు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారా? నా గురించి పట్టించుకున్నారా? లేదు కదా. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎలా బ్రతికానో నాకు తెలుసు. మిమ్మల్ని నాన్న అని పిలవాలని కూడా నాకు లేదు. తేజ అనే పిలుస్తాను. మీరెప్పటికీ నాకు నాన్న కాలేరు. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి. ఏంటి ఆరాధ్య, నాన్నతో అలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావని ఇక్కడికి వచ్చానమ్మా. నాకు వీళ్ళెవరూ అవసరం లేదు. అసలు వీళ్ళ మొహం చూడాలని కూడా లేదు.
వాళ్ళలాగే తేజ కూడా. తేజ, అమ్మా, మనం ఇక్కడే ఎందుకు ఉండాలి? వీళ్ళకి దూరంగా ఇంకెక్కడైనా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మనం వీళ్ళకి దూరంగా ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా బతికేస్తారు. ఆరాధ్య, నిన్ను అనాథని చేసి ఎంత బాధ పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల్ని లేకుండా చేసి నన్ను ఒంటరిని చేశారు. మనిద్దరం అనుభవించిన బాధ, కష్టం, నరక యాతన వీళ్ళు కూడా అనుభవించాలి కదా. అందుకే మనం ఇక్కడే ఉండాలి. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనుంటాను. నా ఆరాధ్య బంగారు. అమ్మా, నేను ఇంతకీ ఏ రూమ్లో ఉండాలి? రామ్మా, నీకు రూమ్ చూపిస్తాను. ఉమ్. అమ్మా ఆరాధ్య, నువ్వు ఈ రూమ్లోనే ఉండు. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా ఉండు. నీకిష్టం వచ్చింది నువ్వు చెయ్యి. ఎవ్వరూ నిన్ను ఏం చేయలేరు. నీకు నేనున్నాను తల్లి. రెస్ట్ తీసుకోమ్మా. సరే అమ్మా. నన్ను మాత్రం ఫ్యామిలీకి దూరం చేసి మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ ఫోటో దిగుతారా? ఫ్యామిలీ ఫోటో ఈ ఫోటో విసిరింది ఎవరు? నేనే. ఎందుకు ఆరాధ్య ఈ ఫోటోను అలా విసిరేశావు? ఆ ఫోటో నా రూమ్లో ఉండడానికి వీల్లేదు, అందుకే విసిరేశాను. అది నీ రూమ్ ఏంటి? అది మీ బాబాయ్ రూమ్ కదా. అసలు నువ్వు మీ బాబాయ్ రూమ్లోకి ఎందుకెళ్ళావు? బాబాయా? ఎవరు బాబాయ్? ఎవరికి బాబాయ్? ఇప్పటి నుంచి అది నా రూమ్. నేను ఆ రూమ్లోనే ఉంటాను. మా అమ్మ ఉండమని చెప్పింది. అమ్మ ఆరాధ్య, ఈ మధుని అమ్మ అని పిలవకమ్మా. ఏ? ఎందుకు పిలవకూడదు? ఈ మధు ఎన్నో పాపాలు చేసింది. తల్లి చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారు. అందుకే పిలవద్దు అంటున్నాను. పాపమే కాదు, నాకు శాపం తగిలినా సరే మధునే అమ్మ అని పిలుస్తాను.